పెట్టుకోలేకపోతే అదే అనేక మంది ఉన్నారు. అందరూ కాబట్టి నిర్మాతలు గారు ఇంకా పది చోట్ల మనం ఆలోచించుకునేటువంటి సంఘాలు, ఆ సంఘాలన్నింటిలో కూడా స్నేహితులు ఉన్నారు, సేవలు ఉన్నారు, అందరూ నాకు ఉంటారు. అందరి కోసం కూడా ప్రార్థన చేస్తారు. దేవుడు శ్రవణించుకోండి, దేవుడి ధ్యానించుకోండి. నేను అదే ప్రార్థన చేస్తాను. మరి మీరు చదువులో మీ కుటుంబాన్ని నడిపించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అందరికీ నడపడుతున్నాయి అందరూ కూడా ఆకర్షణలో ఉన్నాం. చాలా విషయాలు చెప్పుకుంటాం. రేపు 19/27 తారీఖు 19/27 రాష్ట్రానికి ఒక రోజు ఉద్యోగం మానేయండి, ప్రమాదం లేదు. మరి దూరం అయిపోయింది అంటారు. దేవుడి కోసం, దేవుడి మన కోసం 200 ఖర్చు పెట్టుకోండి. దేవుడు ఆశీర్వదించండి, త్యాగం చేయండి. ఆ ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. నా 200 అయిపోతుంది, 200 అయిపోతుంది, 400 అయిపోతుంది, అయిపోయామండి. దేవుడు మానేస్తాడు. నేను ఎప్పుడు 100 ఖర్చు పెడతానే ఉంటాను, దేవుడు ఇస్తానే ఉంటాడు. పెట్టుబడి కాదు. మరి ఆ విధంగా 60-70 సంవత్సరాల తర్వాత దేవుడు ఇచ్చింది, అప్పుడు వచ్చింది, అవసరం వచ్చింది, ఖర్చు పెట్టేస్తాం. ఎవరి కోసమే మరి ఏ పనిగా ఈ పని మంచిది, ఈ పని చేయాలి అనుకుంటే చేసేస్తాం, అయిపోతుంది. దేవుడు బలాయిస్తాడు. దేవుడికి కొత్త ఉండదు కదా, దేవుడు ఇస్తూనే ఉంటాడు. మనం దాన్ని సరైన ఉపయోగించుకోవాలి. దేవుడు మన మార్గం మనం ఉపయోగించుకుంటే దేవుడు మనకి ఇస్తానే ఉంటాడు. కావాలి మనకి అని ముందే భయపడిపోతే మనం భయపడిపోతుంది. అలా కాకుండా దేవుడు ఇచ్చిందంతా మనం ఆరంభం చేయాలి, చేద్దామని కొడతామన్న ఆసక్తి ఉండాలి. ఆ విధంగా మనం దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఈ 19-20 తేదీలో ఉదయం మధ్యాహ్నం కూడా 7 దినాలు కూడా మరి సేవకులు అందరూ వస్తారా వేస్తారా వచ్చి మీరు అందరూ రావాలి. అనేక విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత పిల్లలు రావాలి, పెద్దలు రావాలి, మరి స్త్రీలు రావాలి, పురుషులు రావాలి. ఎవరైనా సరే ఏదైనా సంశయం ఉంటే అడిగితే వాటిని వివరణ అందిస్తాం. అక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరూ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సేవకులు నేర్చుకోవాలి, విశ్వాసాలను ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. మరి మనం ఆఖరి దాంట్లో ఉన్నట్టుగా అనిపిస్తున్నట్టు సాధారణ సమయాలు తెలుసుకోవడం కాదు. అదేమో మరి తండ్రి ప్రభువు చెప్పారు, ప్రభువు కూడా తెలియదు అన్నారు. అంచేత ఆ సమయాల గురించి నేను మాట్లాడినాను. కానీ మరి దేవుని ఏర్పాటు గురించి నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నేను చెప్తాను. మరి ఇక్కడ సమయం ఏమో ఉంటుంది, దగ్గర అయిపోతుంది, 12 దగ్గర అయిపోతుంది, 12 ఉంటుంది. అలాగే మనం వచ్చేటప్పటికే లేట్ అవుతుంది. మరి ఇక్కడ సమయం చాలా ఉంటుంది. ఆ 2 రోజులు ఎక్కువ సమయం ఉంటుంది కనుక అనేక విషయాలు మాట్లాడుకుంటాం. ఎవరైనా సరే, స్త్రీలైనా సరే, పిల్లలైనా సరే, పురుషులైనా సరే, యవనస్తులు, చదువుకునే పిల్లలు, అందరూ వృద్ధులు, ఎవరైనా సరే ఏదైనా సంశయం ఉంటే అడిగినట్టయితే దాని గురించి అక్కడ చెప్పుకోవడానికి, అక్కడ చదువుకోవడానికి అవకాశంగా ఏ విధంగా మనం బ్రతకాలి, ఏ విధంగా మనం నడుచుకోవడం, దేవుని ఏర్పాటు, దేవుని వాక్యం ఏమి మనకు తెలియజేస్తున్న విషయంలో ఆ విషయాలు ఒకటి కూడా చూసుకున్నాం. మీరు అడిగినట్టయితే సేవకులు చాలా మంది ఉన్నారు. మరి తెలియని విషయాలు ఏమున్నాయో మీరు అడుగుతామని నేను చెబుతాను. ఒక్కరు కూడా అడగరు, ఒక్కరు కూడా అడగటం లేదు అంటే చదవడం లేదండి. స్కూల్లో చూడండి, చిన్నప్పుడు బాల్య దినాన్ని అప్పుడు
చూసుకోండి. చదువుకుని పిల్లలేమో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. చదువుకుని వాళ్ళు అంతా కూర్చొని నిద్రపోతారు. చదవడం వాళ్ళు దృష్ట్యా రావు కదా. ఇక్కడ సామాన్ సరిపోవట్లేదు. 12 గంటలు అంటాము, మరి 10 గంటలకి ఆరంభం. మరి ఎవరు రావడం వస్తున్నారు అంశాలు కూడా మనం నేర్చుకోవడానికి మీరు సిద్ధపడండి. మీరు ఆలోచించుకోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే మరి చదువుకోవడం వల్ల మనకు దేవుని ఏర్పాటు అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. మీ సమస్య ఉన్నట్టయితే చెప్పినట్టయితే అర్థం దానికి వాక్యం ఏం చెప్తుంది, మనం ఏ విధంగా నడుచుకోవాలి, 4 విషయాలు నాకు తెలిసినంత వరకు నేను చెబుతాను. మా అబ్బాయి కూడా ఉంటాడు. మరి మాకు తెలిసే విషయాలు వెంటనే చెప్పగలిగిన చెబుతాం. ఒకవేళ పెద్ద విషయం అవసరం ఏదైనా ఉంటే దానికి వేరే సమయం ఏర్పాటు చేసుకుని మీకేమో తెలియజేస్తాం, బోధిస్తాం. మరి ఈ సమయంలో 78వ కీర్తన చదువుకోవాలని అనిపించేందుకు 78వ కీర్తన చూడండి. ఆఖరి దినాల్లో ఉన్నాం అని ఎందుకు అంటున్నానంటే ప్రభు వారు చెప్పారు, జనం మీద జనం వేస్తారు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, భూకంపాలు వస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అందుచేత మనం కోరుకోవాల్సింది ఏంటంటే మనం ప్రభుత్వంలో అభివృద్ధి చెందడం కోరుకోవాలి. దైవజ్ఞానం సాగడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మనం మాత్రం కాకుండా మన పిల్లల భవిష్యత్తు ఏమిటి అని మనం ఆలోచించాలి. పిల్లలు ఏం ఆలోచించుకుంటారు, పిల్లలు ఏం చేస్తారు, పిల్లలను విడిచిపెట్టేస్తారు, పిల్లలకి ఎక్కువ సమయం ఇచ్చేస్తారు. సమయం ఇవ్వకూడదు. మనతోనే పిల్లలు ఉండేలా చూసుకోవాలి. యవనస్తులు వారిద్దరు మనతోనే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. మరి విడిచిపెట్టి వాడికి ఏకాంతం ఇవ్వకూడదు. ఏకాంతం వృద్ధులకైతే అదేమో దుఃఖం, అదేమో శ్రమ, అది బాధ. అన్నింటికంటే ఎక్కువ బాధ ఏకాంతంగా ఉండవలసి వస్తాయి. పిల్లలతో అద్భుతంగా ఉండవలసి వస్తే అది బాగా సంతోషకరంగా ఉంటుంది. అలా కాకుండా ఏకాంతంగా కష్టం మనకు ఉపయోగపడదు. పిల్లలు ఆ విధంగా విడిచిపెట్టేసినట్లయితే ఏం చేతవాళ్ళు జీవించు అని వాళ్ళు ఆలోచిస్తారు. అందుచేత వాళ్ళకి వాక్యం ఇవ్వాలి, వాళ్ళకేమో మరి ప్రార్థన ఇవ్వాలి, వాళ్ళ చదువులు చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళు మాట్లాడటానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళకి మనం వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉండాలి. మరి ఆ విధంగా చేసినప్పుడు పిల్లలు నేర్చుకోవడానికి ఉంటుంది. భార్యను విడిచిపెట్టేసి తర్వాత ఎప్పుడో మనం వాడుకున్నామో మీరు ప్రార్థన చేసుకున్నట్టు వాడు రాదు, వాడు నేర్చుకోవాలి. నాకు అవసరం లేదు ప్రార్థన, నువ్వు చేస్తే చేయి, నువ్వు చేసుకుంటే చేసుకో, వాడు మన ప్రార్థన. అందుకనే దైవం చెప్తూ పోవాలని అడుగుతున్నాడు. వాడికి భార్యనే నేర్చుకో, ఏమనవసరయ్యాక కాదు, వాడు నేర్వలసిన ప్రభావితో భార్యలోనే నేర్పించు. తర్వాత నీ కుమారుడికి బెత్తంతో కొట్టినట్టయితే వాడు చనిపోడు, నేర్చుకుంటాడు. మరి ఆ విధంగా శిక్షించకపోయినట్లయితే వాడు ఏమో నాశనానికి పడతాడు. మరి దైవం ఆ విధంగా చెప్తుంది. ఇక్కడ 78వ అధ్యాయం 78వ కీర్తన దావీదు కీర్తన అంటాం. ఏమో ఆశావాదం ఆయన రాశాడు. ఎక్కువ కీర్తనలు దైవగ్రంథంలో దావీదు మహారాజు సగం కంటే ఎక్కువ కీర్తనలు ఆయన ఉన్నాయి. అందుచేత ఎక్కువ కీర్తనలు ఆయన రాశాడు కనుక దావీదు కీర్తన ఆ విధంగా ఆయనతో రావడం. ఇది ఆశావాదం ఆయన రాశాడు కీర్తన. ఈ కీర్తన అంతలో కూడా కృతజ్ఞత ఉంది. కృతజ్ఞత అన్న మాటకి అసలు విలువ లేకుండా పోయింది. అది ఎక్కడ కనపడలేదు. అవసరం అంటే కనపడతాం, అవసరం తీరిపోతే మనకంటే నానేస్తాం, అవసరం తీరిపోతే దేవుడు విడిచిపెట్టేస్తాం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఈ ఆలోచన నేనైనా అంతే, మీరైనా అంతే. ఆ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇంక వదిలే దేవుడు
ఇది వాడేటువంటి అపరాధం. ఆ కృతజ్ఞత అనేటువంటిది మరి కనబడదు ఎక్కువ. అది అందరి హృదయాల్లో ఉండాలి, ముఖ్యంగా విశ్వాసంలో అది ఉండాలి. ఆ కృతజ్ఞత ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనం జ్ఞాపకం చేసుకుంటూ మాత్రం కాకుండా మన పిల్లలకు వాటిని వివరిస్తూ ఉండాలి. ఈ విధంగా నేను ఆలోచించి అలా కుదరలేదు, ఈ విధంగా నేను బయలుదేరాను. మరి దేవుడు కాపాడాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఈ విధంగా నేను నడుచుకున్నాను. మరి దేవుడు నాకు మరణ తెప్పించాడు, సహాయం చేశాడు. నేను ఆపులో వాడికి సహాయం చేయాలంటున్నాను. వాడు ఆపు తీరు మన ముఖం చూపించడం మానేశాడు, మాట్లాడటం మానేశాడు. అయినా సరే వాడి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం పిల్లలు ఆ విధంగా నేర్చుకుంటారు. మన అనుభవాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. అందుకని ఇక్కడ మరి మేము చేసిన పాపాలు మీరు కూడా చేయకండి, మా పిల్లలు చేసిన పాపాలు మనం చేయొద్దు, మీరు కూడా చేయొద్దు. మన పిల్లలు చేసినటువంటి పెద్దలు మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పాలి. వాళ్ళ పిల్లలకు కూడా మీరు నేర్పండి, మీ పిల్లలకు మీరు నేర్పండి. వాడు కూడా వాళ్ళ పిల్లలకు నేర్చుకున్నాక మీరు చేయండి. ఈ కీర్తన అంతట్లో కూడా చెప్పేటటువంటిది అదే. మరి మన పిల్లలు మోసపోయారు, పాపాలు చేశారు, నిర్లక్ష్యం చేశారు, దేవుని కృపను నిర్లక్ష్యం చేసుకున్నారు. ఐగుప్తు దేశం వెళ్ళిపోయారు, దాస్యంలో వెళ్ళిపోయారు. అబ్రహాము దేవుడు చెప్పాడు, అమోరీ అక్రమం మరి సంపూర్ణం అయ్యేంత వరకు కూడా నీ సంతతి అంతా కూడా దాస్యంగానే ఉంటారు. ఆ దాస్యంలో నీ 4వ తరం వాళ్ళు మరి మళ్ళా వాగ్దాన దేశంలో ప్రవేశించగలుగుతారు అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. మరి ఆ ప్రకారం జరిగింది. అబ్రహాము దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో దాస్యంగా ఉన్న తర్వాత వాడు దాస్యం నుంచి బయటికి దేవుడు నడిపించాడు. దాస్యం నుంచి బయటకు వచ్చారు. మోషేను పిలుచుకున్నాడు. మరి దేవుడు మోషేను పిలుచుకున్నాడు. మోషే మరి నాయకత్వంలో రిపోర్ట్ అవ్వడానికి జరిగింది వేరే విషయం. దేవుడు సమయం ఇస్తే ఈ నిర్గమకాండ బోధిస్తాను ఒకరోజు, ఆదికాండం బోధిస్తాను ఒకరోజు. దేవుని ఏర్పాటు మరి వాటిలో చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంది. దేవుని యొక్క సంకల్పాలన్నీ కూడా మరి ఆదికాండం నుంచే ఆరంభమయ్యాయి. అక్కడే ఉంది. ఆ సిద్ధాంత సత్యాలు అనేకం ఉన్నాయి. మరి వాటినేమో ప్రస్తుత బోధకులు ఏమిటంటే ఏ సిద్ధాంతం అక్కర్లేదు, ఏ ప్రమాణం అక్కర్లేదు, మరి ఏ దాటం అక్కర్లేదు. వాడు రుచిదేదో పెట్టడం చెప్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏవో 2 కథలు నేర్చుకుంటారు, 2 పాఠాలు నేర్చుకుంటారు, 2 వాక్యాలు నేర్చుకుంటారు, 2 ప్రసంగాలు చేస్తారు. నేను దైవ చేయను అట్లా ప్రచారాలు వేసుకుంటూ ఉంటారు, పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకుంటూ ఉంటారు. అది కాదు, అటువంటి వ్యక్తి మనకు వద్దు. అలా కాదు, పెద్ద సంఘం లేదు అనుకుంటారు. పెద్ద సంఘాలు అక్కర్లేదు. దేవుడు పెద్ద సంఘం ఉండాలని అనలేదు. ఎక్కడైతే 2 కూడుకున్నారు కూడుకుంటారు అక్కడ నేను ఉంటాను. పెద్ద సంఘాలు ఉండవు. ఎందుకంటే సత్యాన్ని ఖండితంగా బోధించే చోట పెద్ద సంఘాలు ఉండవు. మరి దైవగ్రంథం కొత్త నిబంధన కాలం అంతర్గతం కూడా అపోస్తలులు అందరూ కూడా కట్టినటువంటి సంఘాలన్నీ కూడా ప్రాంతీయ సంఘాలే, చిన్న చిన్న సంఘాలే, మెగా సంఘాలు కాదు. దైవగ్రంథంలో సంఘాన్ని గురించినటువంటి వివరణ ఇచ్చినటువంటి వివరణ మరి పెద్ద సంఘాన్ని గురించి కాదు. ఆ ప్రకారంగా అయితే పెద్ద సంఘాలు ఉండవు. దైవగ్రంథంలో అపోస్తలులైనటువంటి పౌరులు రాసినటువంటి విషయాలు సంఘాన్ని గురించి ఏమిటంటే ముందు సంఘాన్ని గురించి చెప్తున్నాం. మరి మీరు అందరూ కూడా విన్నారో నాకు తెలియదు. ఒకరోజు 100 మంది ఉంటారు, ఒకరోజు 100 మంది ఉంటారు. చాలా విషయాలు చెప్తున్నాం సంఘాన్ని గురించి. చాలాసార్లు మొదటి నుంచి కూడా ఈ సంఘాన్ని గురించి ఎక్కువ వివరిస్తూ వచ్చాను. సంఘము అనేటువంటి వాటికి మరి అర్థం ఏమిటంటే దేవుడు కృపను బట్టి విశ్వాసాన్ని పొంది రక్షణ పొంది, దేవుడు ద్వారా విశ్వాసం వల్ల రక్షణ పొంది ఒక చోట కూడుకోవడానికి
మరి